హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ గీతాంజలి మళ్ళీ వచ్చింది అని ఒక సినిమా రాబోతుంది సార్. అంతకుముందు వచ్చిన గీతాంజలికి ఇది సీక్వెల్. అయితే ఈ సినిమా టీజర్ లాంచ్ ని మూవీ టీమ్ అయితే వినూత్నంగా ప్లాన్ చేసింది సార్. ఒక శ్మశాన వాటికలో ఈ సినిమా టీజర్ లాంచ్ చేయబోతున్నారని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇటువంటి ప్రయత్నం ఎవరు చేయలేదని కూడా వాళ్ళు చెప్పడం చూస్తున్నాం. మరి మీ ఒపీనియన్ సార్, ఇది ప్రమోషనల్ స్టంట్ అనుకోవచ్చా? ప్రమోషన్ స్టంటే నిర్మోహమాటంగా, అంటే ఏదో పద్ధతిలో జనం ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలనేది వాళ్ళ ఉద్దేశం. అవును, కోన వెంకట్ గారి స్కీమ్ ఇది. ఆయన అంటే గత సినిమా కూడా బాగానే అట్రాక్ట్ చేయగలిగింది జనాల్ని. అది అంజలి డ్యూయల్ రోల్ చేయటము, ఆ తర్వాత తనకి పెద్దగా హెల్ప్ అవ్వలేదు, కానీ ఆ సినిమా పేరు మాత్రం తీసుకొచ్చింది. ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వస్తోంది అనే సినిమా ఇప్పుడు ప్లాన్ చేసింది. నిజానికి శ్మశానంలో వీళ్ళు చేస్తే కంటే కూడా వీళ్ళు ఎలా చేస్తారు అంటే దానికి కూడా ఒక హారర్ ఎలిమెంట్ ఏదో పెడతారు వెనకాల. శ్మశానంలో రాత్రి 12 గంటలకి కూర్చుని అలా 2-3 అక్కడ ప్రేతాత్మల్ని ఆవాహన చేసుకుని వాటితో ఆవిష్కరింపజేస్తున్నాం టైపు స్కీమ్ ఏదైనా పెట్టినట్టు పెట్టచ్చు. అంటే డిపెండ్స్ అపాన్. అలాగే చాలా సందర్భాల్లో బాడీ తగలబడేటప్పుడు అది ఆ గ్యాస్ ఫార్మేషన్స్ అవి ఉంటాయి లోపల, అది సడన్గా లేచి కూర్చున్నప్పుడు వీళ్ళు కర్రతో కొట్టి మళ్ళీ పడేస్తారు. అది అక్కడ కాటి కాపర్లు చేసే పని. అలాంటి సన్నివేశాలు కూడా పెట్టచ్చు ఇందులో భాగంగానే. ఏదైతే ఈ ఈవెంట్ చేస్తున్నారో దీని ద్వారా ఏంటంటే ఈ ఈవెంట్ సక్సెస్ అయితే, సినిమా హిట్ అయితే, ఈ ఈవెంట్ చేయటం ద్వారా వచ్చిన ఇమేజ్ వర్కౌట్ అయ్యి ఆ సినిమాకి ఓపెనింగ్స్ వచ్చి, రెండోది అంజలికి 50వ సినిమా, ఇది కీలకం. సో ఈ సినిమా సక్సెస్ అయితే ఇది సెంటిమెంట్గా మారుతుంది. సినిమా ఇండస్ట్రీలో దేన్నైనా సెంటిమెంట్గా మార్చేస్తారు. ఇది హారర్ కామెడీ జోనర్లో నడిచే సినిమా. శ్రీనివాసరెడ్డి ఈ బ్యాచ్ అంతా గతంలోనూ ఉన్నారు, ఇప్పుడు ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఒక కామెడీ వంటకం వండి జనాల ముందు హారర్ కామెడీ సినిమా ప్రధానంగా వీళ్ళు చేయదలుచుకుంది. గత గీతాంజలి కూడా అదే జోనర్లో వచ్చిన సినిమా. వీటన్నిటికీ అంటే ఈ తరహా జోనర్కి ఆద్యుడు తెలుగులో ఒక రకంగా మారుతి. ఆయన ప్రేమ కథా చిత్రం ఈ తరహా వ్యవహారాలతో వెళ్ళాడు. ఈ సినిమా కూడా అదే జానర్లో ఉంటుంది దాదాపుగా. ఆ జానర్లో ఉంటూ దీన్ని జనాల్లోకి పంపు చేయటం ఎలా అని ఆలోచించి ఈ స్కీమ్ ఆలోచించారు. ఈ సినిమా సక్సెస్ అయిపోతే ఇమ్మీడియట్గా శ్మశానంలో పెట్టడం మొదలవుతుంది. ఈవెంట్లు శ్మశానంలో పెట్టడం అనేది మొదలైన తర్వాత వాటికి ఒక అదనపు ఇన్కమ్ చేకూరుతుంది. శ్మశానాలు ఈవెంట్స్కి అద్దెకి ఇవ్వడం ద్వారా కొంత ఆదాయం లభించే అవకాశం ఉంది. రెండవది, ఈ ఈవెంట్స్ జరిగేటువంటి హాల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కళ్యాణ మండపాలు కావచ్చు, లేకపోతే కేవలం ఈ సినిమా ఈవెంట్స్ కోసం డిజైన్ చేసి భారీ ధరలకి భారీ అద్దెలకి ఇస్తున్నటువంటి థియేటర్స్ అన్నీ కూడా కంగారు పడతాయి. కంగారు పడి ధరలు తగ్గించే అవకాశం ఉంది. అంటే కొత్త వెన్యూ వచ్చింది పోటీకి అనగానే పాత వెన్యూల వాళ్ళు ఏం చేయాలనేది క్రైసిస్లో పడతారు కదా. కాబట్టి నా వరకు నేను పర్సనల్గా ఈ ఈవెంట్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఓకే. ఈ ఈవెంట్ సక్సెస్ అవ్వటము, శ్మశానాలకు ఒక బేరం రావటం, శ్మశానాలకి ఒక ఈవెంట్ ప్లేస్గా, వెన్యూగా దానికి ఒక రేట్ క్లియర్ అయితే, అదొక ప్రోగ్రామ్గా మారితే శ్మశానాల్లో, ఒకవేళ దయ్యాలుంటే వాటికి కూడా ఎంటర్టైన్మెంట్ కదా. సినిమా ఆర్టిస్టులు వచ్చి అక్కడ ఈవెంట్స్ చేస్తుంటే వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు కదా. అయితే దయ్యాలని సినిమాలకు మోటివేట్ చేయడం వలన వ్యాపారం నడవదు. ఎందుకంటే టికెట్లు కొంటాయా లేదా అనే విషయంలో డౌట్ ఉంది, సందేహం. ప్రేతాత్మలు కాబట్టి అలా లోపలికి వెళ్ళిపోయి సినిమా చూడవచ్చు. సో టికెట్ల పరంగా లాభం ఉండదు.
అంటే శ్మశానంలో పెడుతున్నారు ఈవెంట్ అనేది సెన్సేషన్ క్రియేట్ చేసి జనాల్ని పట్టుకొచ్చి టికెట్లు కొనిపించాలి తప్ప దయ్యాలు ఇట్ సెల్ఫ్ ఒక దయ్యం వెళ్ళి టికెట్ కొందు. అందువలన ఆ డ్రాబ్యాక్ ఉన్నప్పటికీ జనం అటెన్షన్ని గ్రాప్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఈవెంట్ సక్సెస్ కావాలి, ఈవెంట్ సక్సెస్ కావాలి, దయ్యాలకు ఎంటర్టైన్మెంట్ కావాలా, అలాగే శ్మశానాలకి గిరాకీ రావాలా, కొత్త బేరం రావాలా, వస్తే ఇతర శ్మశానం సెటిల్ వేసేసి కూడా చేయొచ్చు. కానీ వీళ్ళు ఒరిజినల్ శ్మశానానికే వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారంటే అక్కడ చాలా డ్రామా డిజైన్ చేసి ఉంటారు. అదంతా మనకి ఈవెంట్లో దర్శనం ఇస్తుంది. ప్రేతాత్మల గెటప్పుల్లో కొంతమందిని దించి వాళ్ళతో ఈ ఆవిష్కరణలు లాంటి ఏదైనా ఉంటాయి, లోగో ఆవిష్కరణలు లేదా పాటల ఆవిష్కరణలు, ఇలాంటి కార్యక్రమాలు ఏమన్నా, పల్లవుల ఆవిష్కరణలు ఇలాంటివి ఏమైనా పెట్టచ్చు. ఓకే. నేను 1976లో చనిపోయానండి. ఇక్కడే ఉన్నాను. ఇప్పటి వరకు ఏ సినిమా వాడు ఇటువైపు తొంగి చూసిన పాపాన పోలేదు. మీరు వచ్చారు, ఈ ఈవెంట్ చేశారు, చాలా అద్భుతంగా అనిపించింది. పైగా నాతో ఈ పాట లాంచ్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అని కొన్ని దయ్యాలతో బయటలు కూడా ఇప్పించవచ్చు. అంటే డిజైన్డ్ ప్రోగ్రామ్ కాబట్టి ఏదైనా చేయటానికి స్కోప్ ఉంది. తద్వారా కొంత ఆడియన్స్ అటెన్షన్ని గ్రాప్ చేసి వాళ్ళని థియేటర్లకి తరలింపజేయటం అనేది స్కీమ్. ఇది వ్యూహం. ఈ వ్యూహం వర్కౌట్ అవ్వాలి అనేది కోరుకుంటే ఆల్రెడీ ఈవెంట్ ఎక్కడ చేయాలి అనేటువంటి గందరగోళం చాలామందిలో ఉంది. ఏ ఈవెంట్ అయినా కానీ ఈవెంట్ ప్లేసెస్ తక్కువైపోతున్నాయి, హోటల్స్ ఇవన్నీ బిజీ అయిపోతున్నాయి, ఒక షెడ్యూల్ వస్తాయి. కాబట్టి ఈసారి సరదాగా శ్మశానంలో పెట్టుకుంటారు. ఇది కనుక సక్సెస్ అయితే, అందుకని ఈవెంట్ సక్సెస్ కావాలని అయితే బలంగా కోరుకుందాం. కోన వెంకట్ గారి డిజైన్ ఇది. ఆయన ఇన్నోవేటివ్గా ఆలోచించడంలో సిద్ధాస్తుడు. అంటే ఉన్న విషయాన్ని జనాలకి ఎలా కనెక్ట్ చేయాలి, కొత్త విషయం క్రియేట్ చేయటం అనేది పక్కన పెడితే ఉన్న కంటెంట్ని పబ్లిక్కి ఎలా కనెక్ట్ చేయాలి అనే విషయంలో ఆయన క్రియేటివ్గా ఆలోచిస్తాడు. ఆయన బుర్రలో నుంచి పుట్టిన ఆలోచన కావచ్చు ఇది. అందుకు ఆయన్ని అభినందించేద్దాం. ముందు సినిమా సక్సెస్ కావాలని కోరుకుందాం. శ్మశానాలకి గిరాకీ రావటానికి మాత్రమే కాదు, అంజలి కెరీర్ ఏ హిట్ వచ్చినా కానీ ఆ సినిమా వరకే పరిమితం అవుతోంది తప్ప అది తనకి 4 సినిమాలు ఇప్పించలేకపోతుంది. తెలుగు అమ్మాయి తమిళ సినిమా నుంచి పేరు పొందింది, తర్వాత తెలుగులో కూడా అవకాశాలు వచ్చినాయి, కానీ తన స్థాయి అవకాశాలు రాలేదు. తనని సక్సెస్ ట్రాక్లో నడిపించే అవకాశాలు కూడా రాలా. అందుకని తన కెరియర్లో ఇది ఒక సక్సెస్ఫుల్ సినిమాగా మారాలి అని అయితే కోరుకుందాం. పైగా తనకి ఒక రకంగా 50వ సినిమా కాబట్టి అది ప్రతిష్టాత్మక ప్రాజెక్టే తన కెరియర్ వరకు. అందుకని శ్మశానాలు, ప్రేతాత్మలు వీటన్నిటినీ ఎంజాయ్ చేసేటువంటి ఛాన్స్ ఉంది జనాలు. ఆడియో ఫంక్షన్ నుంచి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గర నుంచి ఈ ప్రేతాత్మలకి వినోదాన్ని పంచే ప్రయత్నం చేస్తున్నందుకు గాను ముందు ఆ గీతాంజలి టీంని అభినందిద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.